వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులనే ఒక కుమారుడు కడ తీర్చిన వైనం అయితే ఇక్కడ చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. చిన్న తగాదా, దేని గురించి, ఆస్తుల గురించి కాదు, అంతస్తుల గురించి కూడా కాదు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నీటి పంపు కోసం వచ్చిన తగాదా ఏకంగా 2 నిండు ప్రాణాలను పనుకుందని చెప్పుకోవచ్చు. క్షణిక ఆవేశంతో చేసిన పని వల్ల వాళ్ళ యొక్క కుమార్తె కూడా అనాథగా మిగిలిపోయిన వైనం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. తల్లి, అమ్మ నాన్న పేరేంటమ్మా? జయలక్ష్మి, రాము. నీ పేరా? చంద్రిక. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 8th జడ్పీహెచ్ఎస్ బొండపల్లి స్కూల్లో చదువుతున్నాను. యాక్చువల్లీ నువ్వు వచ్చేసరికి ఇక్కడ జరిగింది ఏంటమ్మా? ఇద్దరు అలా పడిపోయి ఉన్నారు. అంతే, నేను వచ్చేసరికి అలాగే ఉంది. అంటే అమ్మ నాన్న చనిపోయింది ఈ రోజు, అంటే హత్య చేయబడ్డారు. సో నిన్నటి నుండి కానీ అంతకు ముందు నుండి కానీ మీ బ్రదర్ లక్ష్మణ్ రావుతో ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు అంటే ఏట్లే, ఒకరితో అసలు మాట్లాడుకోరు, చూసుకోరు కూడా. కొన్ని రోజుల పట్టి నుంచి మాకు అప్పుడు నీళ్ళు ఒగ్గేవాడు, ఇప్పుడు నీళ్ళు ఒగ్గలేదని మళ్ళీ నీళ్ళు ఒగ్గుతున్నాడు. కానీ మళ్ళీ తర్వాత ఏంటని తెలియదు, సడన్గా వచ్చి అలా జరిగిపోయింది. పొద్దున్న వెళ్ళేటప్పుడు అమ్మ నాన్నతో గొడవ పడ్డం కానీ, లేదంటే ఈ ఇష్యూ మీద ముందుగా ఎప్పుడైనా ఈ ప్రస్తావన తేవడం కానీ, ఇలా అంటున్నాడమ్మా అన్నయ్య ఇలా చేస్తున్నాడని ఎప్పుడైనా అన్నారా తల్లి? లేదు, నాతో అస్సలు మాట్లాడరు, ఎవరితోటి మాట్లాడు. ఎవరితో మాట్లాడు? తెల్లవారు కూడా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏటి అవ్వలేదు, మామూలుగానే ఉన్నాడు. ఇప్పుడు మీ బ్రదర్ లక్ష్మణ్ రావు ఎక్కడ ఉండేవాడు, ఏం చేసేవాడు? మా ఇంటి పక్కన ఒక రేకుల షెడ్ వేసుకొని అక్కడే ఉండేవాడు. ఏదైనా పని ఉంటే వెళ్ళి వండుకొని మొత్తం చేసుకునేవాడు. యాక్చువల్లీ డోలా రాము జయలక్ష్మి దంపతులకి ఒక పాప. డోలా రాముకి ముందు భార్య యొక్క కుమారుడు ఈ లక్ష్మణ్ రావు అనే వ్యక్తి. గత కొంతకాలంగా ఆ నీటి సంపు తాలూకా తగాదా కారణంగా ఈ దారుణానికైతే ఒడిగట్టాడని చెప్పుకోవచ్చు. పాపం చిన్నారి తెల్లవారు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అమ్మా నాన్న చూస్తూ మురిసిపోతూ వెళ్ళింది. సాయంత్రం వచ్చేసరికి ఇద్దరు అమ్మా నాన్న ఉంటారు, నేను హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఈ రేపు ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి కాబట్టి వచ్చేసరికి అయితే మాత్రం తల్లిదండ్రులు ఇద్దరు విగత జీవులుగా ఉన్నారు. చూసి పాప కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. ఒకసారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు గ్రామస్తులు కూడా అసలు అంటే ఏం జరుగుతుందో వాళ్ళు కూడా తెలియని అయోమయ పరిస్థితులు. కొడుకేంటి ఇంత దారుణం చేస్తున్నాడా, నిజంగా కల్లో జరుగుతుందా, రియల్గా జరుగుతుందా అని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అమ్మా, మీది ఈ ఊరేనమ్మా? మా అమ్మలో పెద్దమ్మ ఆవిడ ఉంది, చూసింది, కళ్ళారా చూసింది. అమ్మా, ఏమైందమ్మా ఈరోజు? నువ్వు చూసావంట, ఏమైంది చెప్పు, పర్లేదు చెప్పు. నువ్వేం చూసావో అదే చెప్పు. అదే చెప్పాలంటే ముందు ఏం జరిగిందో నాకు తెలియదు. జరిగింది తెలీదు అక్కడ ఆ రోజు. అంటే ఇప్పుడు ఇందాకలా ఆ లక్ష్మణ్ రావు అనే వ్యక్తి రాము జయలక్ష్మిని చంపినప్పుడు అసలు ఏంటి, కేకలైందా, గొడవ అయిందా, ఎలా బయటకు వచ్చారు, నువ్వేం చూసావమ్మా? గొడవ మనకు తెలియదమ్మా. గబగబ వచ్చాడు, ఆ గుంటడు ఉన్నాడు అక్కడ తిరుగుతున్నాడు. నేనన్నాను, పెళ్లి చేసుకోవట్రా ఇంకా బాబు, మాట్లాడతాడు నాతో బాగాను, మామనవుతాను, పెళ్లి చేసుకోవేట్రా బాబు అంటే అన్నాడు. అనేసి వెళ్ళాడమ్మా, వెళ్ళి ఆ కత్తెట్టుకొని వచ్చాడు. వచ్చి ఫస్ట్ నాన్నగారి మీద అలా చేస్తాడు. నాన్నగారిని అలా చేశాడంటే తర్వాత అమ్మ కాలు మీద పడినా అమ్మని పీక్కొస్తాడు. ఖచ్చితంగా వాళ్ళ ఆవిడ వద్దు చంపొద్దు అని కాలు మీద పడి, వాళ్ళ ఆవిడ వద్దు చంపొద్దు, ఆ పని చెయ్యొద్దు అనేసి అన్నా సరే ఊరుకోలేదు. ఏమనలేదమ్మా, వాళ్ళ ఆవిడ ఏమనలేదు. వాళ్ళు ఏదో చేసుకుంటారు, ఏడు చేస్తుండ్రమ్మా అవి. అదేంటి, పాప స్కూల్కి వెళ్ళింది కదా, పాప స్కూల్కి వెళ్ళిపోయింది కదా, నువ్వు అప్పుడు కూర్చున్నావు కదా అక్కడ. పువ్వులుంది పడిపోయింది నాది, నాకు తెచ్చి పెడుతుంది. వచ్చాడమ్మా కత్తెట్టుకొని వచ్చి కోసేస్తాడు. అమ్మో అనుకుని నేను పడిపోయాను.
అంతే నాకు తెలిసినరా. అమ్మ ఏమవుతారమ్మా మీకు వాళ్ళిద్దరు? కూతురు, చెల్లి కూతురు. చెల్లిలా మీ చెల్లిలా? చెల్లి కూతురు పెద్దమ్మ ఈ పిల్లకి. ఓకే ఓకే. నేను వైజాగ్లో ఉంటాను రా తల్లి. వైజాగ్లో ఉండి ఇది దేపిల్లి పని ఉంది, వచ్చాము. మా పెద్ద పిల్ల వెళ్ళింది దేపిల్లి, నిన్న ఇక్కడ వదిలింది అన్నమాట 3 రోజుల కోసం. అంతే. ఉమ్. ఓకే. ఏదైతేనే నిజంగా ఒక క్షణికావేశం, ఆ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఒక అమ్మాయి ఎటుకు కాకుండా అయిపోయిందనే చెప్పుకోవచ్చు. అనాథగా మిగిలిపోయింది. తల్లిదండ్రులిద్దరిని కూడా సడెన్‌గా కోల్పోయింది. ఇంటికొచ్చి చూసేసరికి ఇద్దరు విగత జీవులుగా పడున్నారు. రక్తపు మడుగుల్లో ఉన్నారు. ఏమైంది? ఇంత దారుణానికి ఒడిగట్టిన వాడి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని పాప అయితే మాత్రం ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంది. అసలు ఏమైందో కూడా చెప్పలేకుండా ఇది జరిగిందా? జరగలేదా? అని కూడా తను అయోమయ పరిస్థితిలో ఉందనే చెప్పుకోవాలి. అయితే నిందితుడికి సరైన శిక్ష పడాలనైతే తనైతే కోరుకుంటుంది. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్‌తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.